మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో మరి ముందు ఎప్పుడు లేని విధంగా గత దశాబ్ద కాలంలో సమర్థతకి పెద్దపీట వేస్తున్నారు. దాంట్లో మన తెలుగు వాళ్ళు దేశ స్థాయిలో పేరు ప్రతిష్టలు పొందుతున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తి, నెల్లూరు జిల్లా చెందిన గొప్ప వ్యక్తి, గ్రేట్ పర్సనాలిటీ సతీష్ రెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దానికి చైర్మన్గా సతీష్ రెడ్డి గారు వ్యవహరించారు. అనేకమైన సంస్కరణలు ఆయన తీసుకొచ్చాడు. ఎందుకంటే అదే డిఆర్డీఓలో అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు పరిశోధనలు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో డిఆర్డీఓ విశేషత ఏంటి, అక్కడ రూపొందించిన దేశ రక్షణకు సంబంధించిన ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేశారు. అటువంటి సతీష్ రెడ్డి గారు అక్కడ రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఏరి కోరి తీసుకొచ్చి ఏరోస్పేస్కి, విమాన రంగం, మళ్ళీ రక్షణ రంగానికి సంబంధించిన గౌరవ సలహాదారులుగా ఆయనకి క్యాబినెట్ హోదా కల్పించారు. అంటే ఆయన యొక్క ప్రతిష్టత మనం తెలుసుకోవచ్చు. ఒక తెలుగువాడిగా అందరూ కూడా మనం అభినందించాల్సిన విషయం. అదే సమయంలో గతంలో ఆయన రక్షణ శాఖ మంత్రికి సాంకేతిక సలహాదారులుగా కూడా వ్యవహరించారు. ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు జాతీయ భద్రతా మండలికి ఆయనకి సలహా సంఘ సభ్యుడిగా తీసుకోవటం అనేది గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1998లో జాతీయ భద్రతా మండలి ఏర్పడింది. దాంట్లో చాలా కీలకమైనది ఏం తీసుకుంటారో జాతీయ భద్రతా సలహా మండలి దేశ రక్షణకు సంబంధించినది. ఇప్పుడేంటి, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది తీసుకునే బృందం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 6 సభ్యులు ఉన్నారు. దానికి అలోక్ జోషి అంటే ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చైర్మన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ సలహా సంఘ సభ్యులు ఇంతకుముందు రష్యాలో రాయబారిగా చేసిన బాల వెంకటేశ్వర శర్మ గారు ఆల్రెడీ తెలుగు వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి 7వ వ్యక్తిగా జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులుగా సతీష్ రెడ్డి గారు నియామకం కావటం అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అనేది కాదు, మనం చేసిన పనికి గుర్తింపు వచ్చిందా లేదా. ఆయన ఇక్కడ డిఆర్డీఓ హైదరాబాద్లో చేసినా, ఎక్కడ చేసినా దేశవ్యాప్తంగా ఆయన పేరు ప్రతిష్టలు పొందాడు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి సభ్యుడిగా రక్షణకు సంబంధించి ఇస్తానే ఇప్పుడు దేశ భద్రతా సలహా సంఘ సభ్యుడిగా నియామకం కావటం అనేక మంది సైంటిస్టులు, ముఖ్యంగా ఆయన పనిచేసిన డిఆర్డీఓలో సైంటిస్టులు, ఆయనతోటి పనిచేసిన వ్యక్తులు ఆయన యొక్క చిత్తశుద్ధిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇది గొప్ప శుభపరిణామంగా మనం చూడవచ్చు. ఎందుకంటే దేశ రక్షణ ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశం పాకిస్తాన్ మీద అక్కడ ఆ భూభాగంలో వెళ్ళి 9 ప్లేసుల్లో మనం ఇచ్చేయగలిగామంటే దేశ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటి వాటిలో సతీష్ రెడ్డి గారు చాలా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక తెలుగు బిడ్డ, మన ఆంధ్రప్రదేశ్ చెందిన, నెల్లూరు చెందిన వ్యక్తి ఈరోజు దేశం గుర్తించి దేశ భద్రతా సలహా సభ్యుడిగా నియమించడం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు.